నెక్స్ట్ మిగతా వార్తల్లో నేడు జాబ్ క్యాలెండర్ విడుదల శాసనసభలో ప్రకటించబోతున్న సీఎం రేవంత్ రెడ్డి. మళ్లీ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా కోదండరాం, అమీర్ అలీ ఖాన్. తెల్ల రేషన్ కార్డుల జారీకి మంత్రివర్గ ఉపసంఘం. రేషన్ ఆరోగ్యశ్రీకి వేరువేరు కార్డులు. మంత్రిమండలి సమావేశంలో కీలక నిర్ణయాలు. సో ఆంధ్రజ్యోతిలో దీన్ని బ్యానర్ ఐటమ్గా రాసినట్టున్నారు. ఇంకో జాబ్ క్యాలెండర్కు చట్టబద్ధత. నేడు అసెంబ్లీలో సీఎం రేవంత్ ప్రకటన. కొత్త రేషన్ ఆరోగ్యశ్రీ కార్డుల జారీకి గ్రీన్ సిగ్నల్. ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీ ఖాన్ పేర్లతోనే ప్రతిపాదనలు. మూసీ ప్రక్షాళనకు 15 టీఎంసీల గోదావరి నీళ్లు. నిఖత్ జరీన్, సిరాజ్లకు గ్రూప్ 1 ఉద్యోగం. 600 గజాలు. ఈషా సింగ్కు స్థలం. రాష్ట్ర కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారట. సో ఇవాళ మొత్తానికి జాబ్ క్యాలెండర్ రాబోతున్నదట. ఇప్పుడు డిఎస్సి అభ్యర్థులు వాళ్ళు కూడా పెద్ద ఎత్తున పోరాటం చేశారు. వాయిదా వేయడంతో పాటు మెగా డిఎస్సి అన్నారు కదా, 25,000తో మాకు మెగా డిఎస్సి ప్రకటించండి అన్నారు. మరి ఈ జాబ్ క్యాలెండర్లో ఆ డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్లో ఎన్ని ఉద్యోగాలు ఉంటాయి అన్నది చూడాలి. గ్రూప్ 2 పెంచండి, గ్రూప్ 3 పెంచండి అన్నారు. గ్రూప్ 2, గ్రూప్ 3 డిసెంబర్లో ఎగ్జామ్ జరగబోతున్నది. 700-800 పోస్టులకేమో. మరి ఇంకా ఏం యాడ్ చేసి ఎప్పుడు ఆ ఎగ్జామ్ నిర్వహిస్తారనేది జాబ్ క్యాలెండర్లో వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. గ్రూప్ 1 కోసం వెయిట్ చేస్తున్నారు. అండ్ మిగతా ఉద్యోగాల కోసం కూడా చాలామంది నిరుద్యోగులు వెయిట్ చేస్తున్నారు. అండ్ దాంతోపాటు జీవో నెంబర్ 46 రద్దు కోరుతున్నారు నిరుద్యోగులు. చాలా దారుణంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులు నష్టపోతున్నారు. దీని మీద కూడా క్లారిటీ ఇవ్వాలి. మాట్లాడతలేరు, మీరు ఎవరు మాట్లాడతలేరు. ముఖ్యమంత్రి కూడా కోర్టు అట్లా చెప్తే అట్లా ఇంటా అని చెప్పి కోర్టుకు అటెండ్ అయితే లేడు అడ్వకేట్ జనరల్. ఇది చాలా దుర్మార్గం, అరాచకం. కమిటీ వేశారు జీవో 46 317 మీద. అట్లీస్ట్ 317 మీద మాట్లాడుతున్నారు, కానీ 46 మీద అసలు కమిటీ చైర్మన్ మాట్లాడతలేడు, సభ్యులు మాట్లాడతలేరు. ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్లు, పరీక్షల నిర్వహణ విషయంలో ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేయబోతున్నదని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. శుక్రవారం శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తారు. జాబ్ క్యాలెండర్కు చట్టబద్ధత తీసుకురాబోతున్నట్టుగా స్పష్టం చేశారు. శాసనసభ సమావేశ మందిరంలో సీఎం అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశం వివరాలను రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి పొంగులేటి మీడియాకు వివరించారు. మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం ఏటా నిర్దిష్ట కాల వ్యవధిలో ఉద్యోగ నియామకాలు చేపట్టేలా మంత్రిమండలి ఆమోదం తెలిపింది. శుక్రవారం శాసనసభ సాక్షిగా ఈ విషయాన్ని యావత్ తెలంగాణలోని తమ్ముళ్ళు చెల్లెమ్మలకు తెలియజేయబోతున్నాం అని నిన్న ఈ జాబ్ క్యాలెండర్ గురించి ప్రధానంగా మాట్లాడారు. ఎన్ని పోస్టులు, ఏంది కథ, ఎన్ని ఉద్యోగాలు ఇస్తారన్నది మనం చూడాలి. సంవత్సరం లోపు 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. మరి 2 లక్షలు అయితే ఎక్కడా కనబడతలేదు. 8 నెలలు అయిపోయింది. సరే, కొంత డిలే జరిగిందని అనుకుందాం. మరి ఈ జాబ్ క్యాలెండర్లో అయినా ఏమైనా అవకాశం ఉంటుందేమో చూడాలి. అండ్ ఇంకొకటి వీళ్ళు చెప్తున్నది, క్యాబినెట్లో ఎన్నికల్లో కాంగ్రెస్ చెప్పిన దానిలో భాగంగా తెల్ల రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డులను విడివిడిగా ఇవ్వాలని క్యాబినెట్ నిర్ణయించిందట. విధి విధానాల ఖరారుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. నేను పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఇందులో ఉన్నాం. విధి విధానాలు ఖరారు కాగానే అర్హులైన పేదవారికి తెల్ల రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డులు జారీ అవుతాయి. సో ఈ రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారని మళ్ళీ త్వరలో అని 8 నెలలు అయిపోయింది. ఇంకెప్పుడు ఇస్తారు? త్వరగా ఇచ్చేయండి. ఇప్పుడు ప్రతిదానికి మళ్ళీ రేషన్ కార్డే ప్రామాణికం పెట్టిరు. మీరు ఏం చేయాల్సి ఉండే? మేము ఇప్పుడు కాదు, 8 నెలల కిందనే చెప్పినాం. మీరు ఫస్ట్ ఇమీడియట్గా రేషన్ కార్డుని ఇష్యూ చేయండి. రేషన్ కార్డుని 1 మంత్లో ఇష్యూ చేసి ఉంటే జనాల చేతిలో కార్డు ఉండేది. ఎవరైతే అర్హులు ఉన్నారో ప్రతి స్కీమ్కి వాళ్ళే అర్హులని తేలేది. అనర్హులని మీరు ఆనాడే తొలగించి కొత్త రేషన్ కార్డులు ఇచ్చుంటే ఈ లొల్లే ఉండేది కాదు కదా. మొన్న రుణమాఫీ మీద గొడవ జరిగేది కాదు, ఈ ఫ్రీ కరెంట్ మీద గొడవ జరిగేది కాదు, సిలిండర్ మీద గొడవ జరిగేది కాదు. ఇవన్నీ ఇబ్బందులు ఉండేవి కాదు కదా. ఇప్పుడు వీళ్ళు చేస్తున్న దానికి ఆరోగ్యశ్రీ కార్డు చూడండి. మీరు 5 లక్షల నుంచి 10 లక్షలు చేసినాం ఆరోగ్యశ్రీ అని చెప్తున్నారు. బడ్జెట్ చూస్తే 3.9% ఉన్నది. పోయిన బడ్జెట్ కంటే తగ్గింది ఇంకా. మరి 5 లక్షల నుంచి 10 లక్షలు చేస్తున్నాం అంటున్నారు. బడ్జెట్ ఏమో పెంచలేదు. మరి ఎట్లా అమలు అవుతుంది ఇది? మళ్ళీ కొత్త ఆరోగ్యశ్రీ కార్డు సపరేట్గా ఇస్తారట. ఇట్లాంటి కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. అండ్ దాంతోపాటుగా కీలకంగా ఏంటంటే ఇంకొక డెసిషన్ ఏంది, ఇప్పుడు ఇద్దరు ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో కోదండరాం అండ్ అమీర్ అలీ ఖాన్, సో వాళ్ళిద్దరి గతంలో ఎమ్మెల్సీలుగా క్యాబినెట్ ప్రతిపాదించింది గవర్నమెంట్. కానీ ఈ గతంలో బీఆర్ఎస్ వాళ్ళు అదే కోటాలో ఎవరైతే కేసీఆర్ ప్రతిపాదన చేశాడో అప్పటి గవర్నర్ తమిళిసై వాళ్ళ నియామకం చెల్లదు అని చెప్పింది. నియామకం మీన్స్ అంటే వాళ్ళు ప్రతిపాదిస్తే తిరస్కరించింది గవర్నర్ తమిళిసై.
సో అయితే కోదండరామ్ అమీర్ అలీ ఖాన్ చేరిన తర్వాత వీళ్ళని ప్రతిపాదించిన తర్వాత మరి మాకేదైతే వీళ్ళు రాజకీయ నాయకులు అన్న కారణం చెప్పారో గవర్నరు, మరి వీళ్ళు కూడా రాజకీయ నాయకులే కదా కోదండరామ్ అని వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. సో అట్లా అది కోర్టులో పెండింగ్లో పడింది. మళ్ళీ ఇప్పుడు ఆ ఇద్దరి పేర్లని ప్రతిపాదించారు. మేబీ నేను అనుకోవడం ఈసారి అది క్లియర్ అయ్యే అవకాశాలే ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. మరి ఆయన ఎమ్మెల్సీ అయిన తర్వాత ఆయనకి ఏమైనా మినిస్ట్రీ ఇస్తారా చూడాలి. బీఆర్ఎస్ ప్రభుత్వం నిజాం షుగర్స్ను విస్మరించింది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మంత్రి శ్రీధర్ బాబు చైర్మన్గా ఉపసంఘం నియమించింది. సంఘం నివేదిక ప్రకారం 2 విడతలుగా బకాయిల చెల్లింపులకు నిర్ణయం తీసుకున్నాం. సంతోషం. ఇథనాల్ విద్యుత్ ఉత్పత్తికి పరిశ్రమలో ఉన్న సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని చర్చించాం. ఈ అంశాన్ని కూడా ఉపసంఘానికి అప్పగిస్తూ నిర్ణయించాం. ఇక్కడ ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దు అని పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు మహబూబ్నగర్ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో. మరి ఆలోచించాలి. దాంతోపాటు హైదరాబాద్ నగరాభివృద్ధికి గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం బడ్జెట్లో 10,000 కోట్లు కేటాయించింది. మల్లన్న సాగర్ నుంచి గోదావరి నీటితో షామీర్పేట చెరువును నింపుతాం. అక్కడి నుంచి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లకు తరలించేందుకు నిర్ణయం తీసుకున్నాం. 15 టీఎంసీల గోదావరి జలాల్లో 10 టీఎంసీలు నగర తాగునీటికి, 5 టీఎంసీలు జంట జలాశయాలు, మూసీలో నిత్యం తాజా నీరు ప్రవహించేలా కేటాయించాలని నిర్ణయించాం. మళ్ళీ ఇప్పుడు కేసీఆర్ మల్లన్న సాగర్ అక్కడ పంపులు ఆన్ చేయగానే ఇది మా వలన అయింది అంటాడేమో. 50 టీఎంసీలుతో కడితే అది 10-15 టీఎంసీలకు మించి నింపుతలేరు. నింపడానికి అవకాశం కూడా లేదు. ఒకవేళ పుసుక్కున నింపినా జిల్లా కొట్టుకపోతుంది. నేను చెప్పట్లే, ఇది రిపోర్ట్స్ చెప్తున్నాయి. ధరణి భూ సమస్యలపైన శుక్రవారం సభలో స్వల్పకాలిక చర్చ నిర్వహిస్తాం. భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధరణి కమిటీ ఇటీవలే నివేదిక ఇచ్చింది. దీనిపైన సభలో చర్చ పెట్టాలని నిర్ణయించాం. పెట్టుర్రి, చర్చ పెట్టి ఎంతమంది దళిత, గిరిజన, బీసీల భూములు కేసీఆర్ గవర్నమెంట్ కొల్లగొట్టింది, ఎన్ని భూములు వెనక్కి తీసుకున్నామో సమాధానం చెప్పండి. ధరణి అన్నది, ప్రక్షాళన అన్నది మీరు పెద్ద బోగస్. మేము అదే చెప్తున్నాం. పాస్బుక్ యాక్ట్ సెక్షన్ 26ని రీఇన్స్టాల్ చేసినప్పుడే ధరణి రద్దు చేసినట్టుగా భావించాల్సి ఉంటుంది. ఈ సెక్షన్ 26ని కేసీఆర్ తొలగించడం ద్వారా నగరాల్లో, విదేశాల్లో ఉన్న దొరలంతా వచ్చి గ్రామాల్లో పేద ప్రజల భూములు లాక్కున్నారు. రేవంత్ రెడ్డి పేద ప్రజల పక్షాన నిలబడి ధరణిని రద్దు చేసే హామీని నిలబెట్టుకోవాలంటే ఆ సెక్షన్ 26ని రీఇన్స్టాల్ చేయాలి. దమ్ముందా? అంత దమ్ముందా మీకు? ఎందుకు ఈ డ్రామాలన్నీ? మీరు వేసిన కమిటీ, దానికి నాయకత్వం వహించిన నవీన్ మిట్టలు, ఈ నవీన్ మిట్టలే అతిపెద్ద దొంగ, పెద్ద భూ కబ్జా కోర్. ఆయనని పెట్టి ధరణిని ఏదో చేయబోతున్నామనంటే ఎవడు నమ్మడానికి? ఇక్కడ మీరు కూడా, మీ గవర్నమెంట్లో ఉన్న ఒకరిద్దరు మంత్రులు కూడా ఈ భూముల మీద పడ్డారు. ఇవి కొంత ఆలస్యం జరగవచ్చు, వాస్తవాలన్నీ బయటకు వస్తాయి అతి త్వరలో. అండ్ ఇంకొకటి, గౌరవెల్లి ప్రాజెక్ట్ గురించి కూడా ఒక నిర్ణయం తీసుకున్నట్టున్నారు. బేసిక్గా ఈ గౌరవెల్లి ప్రాజెక్టు విషయంలో పాపం ఈ భూసేకరణలో అక్కడ రైతులు చాలా తీవ్రంగా కొట్లాడారు. కేసీఆర్ గవర్నమెంట్ హయాంలో కాంగ్రెస్ వాళ్ళు కూడా బాధితులకు అండగా నిలబడ్డారు, హామీ ఇచ్చారు, మిమ్మల్ని మేము దగ్గర తీసుకుంటాం, మిమ్మల్ని మేము కాపాడతాం, అది ఇది అని. మరి ఏం కాపాడి ఇప్పుడు ఇవాళ గౌరవెల్లి ప్రాజెక్టు మీద నిర్ణయం తీసుకున్నారు, మీరు కంప్లీట్ చేయాలి అతి త్వరలో అని. మీరు అతి త్వరలో కంప్లీట్ చేయాలనుకున్న వాళ్ళు అతి త్వరలో ఆ బాధితులకు న్యాయం చేయాలని ఎందుకు ఆలోచించట్లే? వాళ్ళ ఇండ్ల మీద పడ్డాడు కేసీఆర్ ఆనాడైతే. ఇండ్ల మీద పోలీసులను తోలి ఆడవాళ్ళ జాకెట్లు గుంజి, చీరలు గుంజి ఆగం చేసిరు వాళ్ళని. పాపం అంటే తీవ్రంగా కొట్టిరు వాళ్ళని. మరి ఇప్పుడు వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? హుస్నాబాద్ పీఠభూమి ప్రాంతం, ఇక్కడ 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టు కింద డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థ నిర్మాణం, భూసేకరణకు 437 కోట్ల కేటాయింపునకు మంత్రిమండలి ఆమోదం తెలిపిందట. సో ఇదే ఆ గౌరవెల్లి ప్రాజెక్ట్. మనం కూడా గతంలో వెళ్ళొచ్చినాం. సో నిన్న క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఇవి.